విశాఖ టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. విశాఖ ఎంపీ స్థానం రేసులో పల్లా శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ ఉన్నారు. అయితే ఎంపీ సీటును భరత్ కు కేటాయించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖలో పలు చోట్ల మూర్తి అనుచరులు, సన్నిహితులు నిరసనలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉండి ఇటీవలే మృతి చెందిన మూర్తి కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ బరిలో ఉండేందుకు భరత్ అర్హుడని వివరించారు. భరత్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని భరత్ అభిమానులు అంటున్నారు. ఈ రోజు మన విశాఖపట్నానికి ఎంవీవీఎస్ మూర్తి గారు అనేక సేవలు అందించిన వ్యక్తి. ఒక పారిశ్రామికవేత్తగా, అలాగే ఒక రాజకీయవేత్తగా ఆయన మన విశాఖపట్నానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి మూర్తి గారు. మరి ఆయన స్వర్గీయులైన కారణంగా ఈ విశాఖపట్నానికి ఎంతో ఆయన సర్వీస్ చేశారు. ఆయన ఆశయాల మేరకు కూడా భర్త గారు ఈరోజు ఉచితంగా వైద్య శిబిరాలు, అలాగే ఈ నగరానికి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. కనుక ఆయనకి మా అందరి తరపున, మా పేద కార్మికుల తరపున, మా టీఎన్ఎస్ తరపున, మరి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఆయనకి అవకాశం కల్పించవలసిందిగా మరి మేము మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. భరత్ గారు యువకులు, మంచి విద్యావంతులు. ఆయన అయితే విశాఖపట్నం అభివృద్ధి మీకున్న స్పీడ్ని ఆయన అందుకోగలిగి ఈ విశాఖపట్నాన్ని ఇంకా బాగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని మేము ఆశిస్తూ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విశాఖపట్నానికి ఎంపీగా అవకాశం కల్పించవలసిందిగా మేము మా కార్మికుల తరపున మన ముఖ్యమంత్రి వారి